ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనము. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, మీతో ఎవరైతే యుద్ధము చేయించున్నారో, అయితే మీరు ఎవరితో సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఒకవేళ మీరు ఎవరితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఒకవేళ మీరు వారిపైన పై చేయి సాధించకుండా ప్రతినిత్యము మీపై వారే జయము సాధిస్తూ ఉన్నారే, అయితే ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, మీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేయదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గమనించండి ప్రియులారా, దేవుడు మోషేతో చెప్పిన మాట, పాలు తేళ్లు ప్రవహించి కానానులోనికి నిన్ను నడిపిస్తానన్నాడు. ఎర్ర సముద్రం వచ్చింది. ఆ సమయంలో మోషే చేసిన కార్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? సాగిపో అన్నాడు. నేను నిన్ను పిలిచాను, నేను నీకు బాధ్యతనిచ్చాను, నేను నీకు సహాయం చేస్తానన్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? ఇది ప్రార్థించే సమయం కాదు, నువ్వు ముందుకు కదాల్సిన సమయం. నేను నీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడైతే దేవుడు నిర్గమకాండం 14వ అధ్యాయంలో మోషేతో మాట్లాడాడో, మోషే చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ప్రియులారా? మీ పక్షమున మీ దేవుడు యుద్ధము చేయు. ఈరోజు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నారు. మీరు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా, వారు ఎంత గొప్పవారైనా, వారు ఎంత పెద్దవారైనా కూడా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, మీ పక్షమున నేను నిలబడి యుద్ధము చేయబోతున్నాను, మీకు జయమును అనుగ్రహించబోతున్నా. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తుంది. మీరు ఒకే ఒక కార్యం చేయండి. మీ సమస్య ఏంటో, నువ్వు ఎవరితో పోరాడుతున్నావు, దాన్ని దేవుని పాద సన్నిధిలో ఉంచి నీ చేతులు ఆయన వైపుకెత్తి దేవుని స్తుతించి ప్రార్థించి అప్పగించు. అద్భుతం నీ జీవితంలో చూస్తావు. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియుల పక్షాన మీరు యుద్ధం వచ్చి మనకి జయమును అనుగ్రహించాలి. ముందున్న సమయం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.